సోదరులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. మనందరికీ తండ్రి అయిన దేవునికి స్తుతులు స్తోత్రములు. మనం ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి ప్రవేశిద్దాం. జీవాధిపతి జీవం గల దేవ, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మీకే స్తుతులు స్తోత్రములు. ఇదిగో తండ్రి, ప్రత్యేక రీతిగా మరొక శ్రేష్టమైన దినాన్ని మా జీవితాల్లో సమకూర్చారు. మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, మీ కుమారుని తండ్రి ఈ లోకానికి పంపించి మాకు సిద్ధపరిచిన ఎంతో గొప్పదైన రక్షణను బట్టి నీకే స్తుతులు స్తోత్రములు తెలియజేసుకొనిచున్నాం. ఇదిగో తండ్రి, ఈ దినము పరిశుద్ధ గ్రంథము నుండి మరి ఒక అంశమును పరిశీలించుతూ ఉండగా ఆత్మ సంబంధమైన సంగతులతోనే పరిశీలించుకుని సర్వసత్యమును తండ్రి ఉన్నదన్నట్టుగా గ్రహించి వాక్యానుసారంగా ఈ భూమి మీద జీవించి మేమును మాతో అనేకులను తండ్రి నీ యొక్క రాజ్యంలోనికి ప్రవేశపెట్టి నీ ఉన్న లోకానికి మేమును మాతో అనేకులను తీసుకుని వచ్చే కృపాభాగ్యమును దయచేయమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వర్లారా, మనము మరొక ప్రత్యేకమైన అంశాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. కత్తి లేనివాడు తన బట్టలను అమ్మి కత్తి కొనమని యేసుక్రీస్తు తన శిష్యులతో ఎందుకు చెప్పాడు? ఎందుకని ఈ విషయాన్ని మనము పరిశీలించాల్సిన అవసరం ఉంది అనంటే, కొంతమంది ఈ వాక్యాన్ని తీసుకుని యేసుక్రీస్తు శాంతిని మాత్రమే బోధించడానికి కాదు, కత్తులు కూడా కొనమన్నాడండి అని కొంతమంది ఈ వాక్యాన్ని చూయించి చెబుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ఇంతకీ యేసుక్రీస్తు హింసను ప్రేరేపించే విధంగా ఏమైనా ఈ కత్తులను కొనమన్నాడా, లేకపోతే ఈ కత్తులను కొనమన్న దాని వెనుక ఏదైనా ఉద్దేశం ఉందా అన్న విషయాన్ని మనం ఈరోజు పరిశీలిద్దాం. అయితే ఒక సందర్భంలోనేమో యేసుక్రీస్తు శిష్యులతో మీ బట్టలను అమ్మి కత్తులను కొనుక్కోండి అని చెప్పాడు. ఇంకొక సందర్భంలోనేమో కత్తి పట్టుకున్న వారందరూ కత్తితోనే నశిస్తారు కనుక కత్తిని ఒరలో పెట్టుము అని కూడా చెప్పిన ఇంకొక సందర్భం కూడా మనకు కనబడుతుంది. అంటే ఈ రెండు సందర్భాలను మనం చూస్తే ఒకదానికొకటి ఎలా కనబడుతుంది అంటే వ్యతిరేకంగా కనబడుతుంది. ఎందుకలా వ్రాయబడింది అన్న విషయాన్ని మనం ఈరోజు పరిశీలిద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయం 35-36 వచనాలను చూస్తే, మరియు ఆయన సంచియు జాలయు చెప్పులను లేకుండా నేను మిమ్మును పంపినప్పుడు మీకు ఏమైనాను తక్కువ ఆయన అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదనేది. అందుకు ఆయన, ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలయు తీసుకుని పోవలెను, కత్తి లేనివాడు తన బట్టలను అమ్మి కత్తి కొనుక్కొనవలెను అని ఇక్కడ మనకు ఒక లేఖనం కనబడుతుంది. కాబట్టి కత్తి లేనివాడు తన బట్టలను అమ్మి కత్తి కొనుక్కోవాలని యేసుక్రీస్తు చెప్పినప్పుడు శిష్యులు ఇచ్చిన ఆ సమాధానాన్ని కూడా మనం పరిశీలిస్తే ఏమంటున్నారు వారు అనంటే, ఇక్కడ 2 కత్తులు ఉన్నాయి అని శిష్యులు చెప్తూ ఉన్నారు. దాన్ని కూడా మనం చూస్తే లూకా సువార్త 22వ అధ్యాయం 39వ వచనంలో, వారు ప్రభువా ఇదిగో ఇక్కడ 2 కత్తులు ఉన్నవనగా చాలునని ఆయన వారితో చెప్పాను. అంటే యేసుక్రీస్తు శిష్యులు ఎంతమంది అనంటే 12 మంది. కానీ ఈ మాట చెబుతున్న ఆ సందర్భంలో అక్కడ శిష్యులు ఉన్నారు, అదేవిధంగా యేసుక్రీస్తు కూడా ఉన్నాడు. అంటే 12 మంది శిష్యులు ప్లస్ యేసుక్రీస్తు ఎంతమంది? 13 మంది అయ్యారు. అలాగైతే ఎన్ని కత్తులు కొనమని చెప్పాలి ఆయన అంటే, లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కత్తి కొనమని చెప్పాలి. కానీ ఇక్కడ 2 కత్తులు ఉన్నాయన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు? చాలు అంటున్నాడు. అంటే దీన్ని బట్టి మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఏదో ఒకటి జరగవలసిన దానిని గురించి ఆ మాటను చెప్పారా, లేక హింసను ప్రేరేపించడానికి ఆ విధంగా చెప్పారా అన్న విషయాన్ని మనము పరిశీలన చేద్దాం. అయితే యేసుక్రీస్తు ఏమంటున్నాడు అంటే, 2 కత్తులు ఇక్కడ ఉన్నాయి అని శిష్యులు చెప్పినప్పుడు చాలు అంటున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఇంకొక సందర్భాన్ని కూడా మనం చూస్తే 50-52 వచనాల్లో, యేసు చెలికాడ నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకునిరి. ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. యేసు, నీ కత్తి ఒరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకున్న వారందరూ కత్తితోనే నశించుదురు అని ఇక్కడే యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. అంటే పేతురు ప్రధాన యాజకుని దాసుని చెవి నరికినప్పుడు యేసుక్రీస్తు ఆ చెవి తెగ నరికిన వానికి ఏం చేశాడు? మనం ఆ సందర్భాన్ని అంతా చదివితే తిరిగి ఆ చెవిని వానికి అతికించి కత్తి పట్టుకున్న వారందరూ కత్తితోనే నశిస్తారు అని చెప్తున్నాడు. అందుకే కత్తిని ఏం చేయమన్నాడు? ఒరలో పెట్టుము అన్నాడు. అయితే
ఈ కత్తి పట్టుకున్న వారందరూ కత్తితోనే నశిస్తారని ముందే యేసుక్రీస్తుకు తెలుసా తెలియదా అంటే తెలుసు. మరి ముందే యేసుక్రీస్తుకి ఈ విషయం తెలుసుంటే కత్తులు కొనమని ఎందుకు చెప్పాడు? ఈ విషయాన్ని గురించి మనము తెలుసుకోవాలి. అయితే బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు ఎలా వ్రాయబడ్డాయి అనంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని మూలముగా పలకబడిన మాటలు అని మనకు 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాల్లో కనబడుతుంది. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనం ఎప్పుడును మనుషుని ఇచ్ఛను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ ప్రేరణతో పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అంటున్నాడు. అంటే బైబిల్లో ఉన్న మాటలు ఒక మనిషి ఊహను బట్టి వ్రాయబడినవి కాదు, పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని మూలముగా పలకబడిన మాటలు. మరి దేవుని మూలముగా పలకబడిన మాటలు ఒక చోట అవునని ఇంకో చోట కాదని ఉంటాయా అంటే ఎంత మాత్రం అలా ఉండకూడదు. ఒక దగ్గరేమో కత్తులు కొనమన్నాడు, ఇంకో దగ్గరేమో కత్తి పట్టుకున్న వారంతా కత్తితో నేను నశిస్తారు కనుక కత్తిని ఒరలో పెట్టుము అన్నాడు. అయితే ఎందుకని అలా ఆయన చెప్పాడు అన్నదే ఈరోజు మనం పరిశీలిద్దాం. ఇంకొక లేఖనాన్ని కూడా మనం చూస్తే 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు చూస్తే దేవుడు నమ్మదగిన వాడు గనుక మేము మీకు ప్రకటించిన వాక్యం అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. మా చేత అనగా నా చేతను సిల్వాను చేతను తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు కానీ ఆయన అవునను వాడై ఉన్నాడు అని మనకి ఇక్కడ ఇంకొక లేఖనం కనబడుతుంది. అంటే ఇక్కడ దేవుడు నమ్మదగిన వాడు, అపోస్తలులు ప్రకటించిన వాక్యం అవునని చెప్పి కాదన్నట్టుగా లేదు. యేసుక్రీస్తు కూడా అవునని చెప్పువాడు కానీ కాదను వాడు కాదు. అదేవిధంగా మీ మాట ఎలా ఉండాలి అంటే మీ మాట కూడా అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను అని మనకు లేఖనం తెలియజేస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో మీ మాట అవునంటే అవును కాదంటే కాదని ఉండవలెను, వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది అని ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలన్నీ కూడా ఎలా ఉన్నాయి అనంటే అవి ఆత్మ సంబంధమైన మాటలు, దేవుని మూలముగా పలకబడిన మాటలు, పరిశుద్ధాత్మ ప్రేరణతో పలకబడిన మాటలు. అదేవిధంగా మీ మాటలు కూడా ఎలా ఉండాలంటే మీ మాటలు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను అని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతుంది. కానీ యేసుక్రీస్తు చెప్పిన ఈ 2 సందర్భాల్లో లూకా సువార్త 22వ అధ్యాయం 36వ వచనం కానివ్వండి, లేదంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం 52వ వచనంలో 2 వేర్వేరు మాటలు ఒకదానికొకటి వ్యతిరేకంగా మనకు కనబడుతూ ఉన్నట్టుగా ఉన్నాయి. ఎందుకలా వ్యతిరేకంగా కనబడుతున్నాయి అని మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలు మనం పరిశీలన చేసి తెలుసుకోవాలన్నప్పుడు కొన్ని విషయాలను మనం పరిగణనలోనికి తీసుకుని వాటిని పరిశీలించాల్సిన అవసరం ఉంది. అప్పుడే అవి మనకు అర్థమవుతాయి. అవేంటి అని మనం ఆలోచిస్తే ఒక వచనాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు ఆ వ్రాయబడిన వచనంలోని సంగతులు ఎవరు చెప్పారు అన్న విషయాన్ని గమనించాలి. అదేవిధంగా ఆ వ్రాయబడిన వచనంలోని సంగతులు ఎవరితో చెప్పారు, ఆ వ్రాయబడిన వచనంలోని సంగతులు ఏ కాలంలో చెప్పబడిన మాటలు అన్నదాన్ని కూడా గమనించాలి. అదేవిధంగా వ్రాయబడిన వచనంలోని సంగతులు ఏ సందర్భంలో చెప్పబడిన సంగతులు, అదేవిధంగా ఆ వ్రాయబడిన వచనంలోని సంగతులు ఎవరు అనుసరించడానికి చెప్పిన సంగతులు, ఈ విషయాన్ని కూడా గమనించాలి. అదేవిధంగా వ్రాయబడిన వచనంలోని సంగతులు ప్రవచనాలా కాదా? ఒకవేళ వ్రాయబడిన వచనంలోని సంగతులు ప్రవచనాలు అయితే ఆ ప్రవచనం ఎవరిని గురించి వ్రాయబడింది? అదేవిధంగా వ్రాయబడిన వచనంలోని సంగతులు ఆ ప్రవచనాలు ఒకవేళ అవి అయితే ఆ ప్రవచనాలు నెరవేరాయా నెరవేరలేదా? ఒకవేళ వ్రాయబడిన వచనంలోని సంగతులు ప్రవచనాలు అయితే ఆ ప్రవచనాలు ఎప్పుడు నెరవేరినవి, ఎవరిలో నెరవేరినవి? అదేవిధంగా వ్రాయబడిన వచనంలోని సంగతులు ప్రవచనాలు అయితే ఆ ప్రవచనాలు నెరవేరకపోతే ఎప్పుడు నెరవేరుతాయి, ఎవరిలో నెరవేరుతాయి? అదేవిధంగా వ్రాయబడిన వచనంలోని సంగతులు దృష్టాంతాలుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి వ్రాయబడిన సంగతులా? ఇంకో విషయాన్ని కూడా ఆలోచిస్తే వ్రాయబడిన వచనంలోని సంగతులు అలంకార రూపంగా వ్రాయబడినవా, లేదంటే వ్రాయబడిన వచనంలోని సంగతులు రూపకాలంకారంగా చెప్పబడిన సంగతులా, లేక వ్రాయబడిన వచనంలోని సంగతులు ఉపమాన రీతిగా వ్రాయబడిన సంగతులా, లేక ఉపమానాలేనా? ఈ విషయాన్ని కూడా మనం పరిగణనలోనికి తీసుకుని పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. అదేవిధంగా వ్రాయబడిన వచనంలోని సంగతులు ఉన్నట్టుగా వ్రాయబడిన సంగతులా, అంటే అక్షరార్థంగా వాటిని తీసుకోవాలా? ఆ విషయాన్ని కూడా ఆలోచించాలి. అదేవిధంగా వ్రాయబడిన వచనంలోని సంగతులు పర్యాయ పదములుగా
వ్రాయబడ్డాయా అన్న విషయాన్ని కూడా మనము ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వ్రాయబడిన వచనంలోని సంగతులు ఎవరైనా ఒక వ్యక్తి యొక్క గుణలక్షణాలను గురించి కానీ, బలాన్ని గురించి కానీ, అధికారాన్ని గురించి కానీ, జ్ఞానాన్ని గురించి కానీ తెలియపరచడానికి సంకేత భాషలో అంటే సింబాలిక్ భాషలో వ్రాయబడిన సంగతుల అన్న విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వ్రాయబడిన వచనంలోని సంగతులు పట్టణాలను గురించి, స్థలాలను గురించి, ఆ స్థలంలో కలిగి ఉన్న స్థితిని గురించి చెప్పడానికి సింబాలిక్ భాషలో లేదా సంకేత భాషలో వ్రాయబడిన ఇన్ని విషయాలను మనము మనసులో ఉంచుకుని ఆ వాక్యాన్ని చదివితే అప్పుడు అది ఎందుకలా వ్రాయబడింది అన్న విషయము అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు మన అంశం గురించి మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తు ఎందుకు బట్టలను అమ్మి కత్తులు కొనుక్కోమన్నాడు? నీ కత్తి ఒరలో పెట్టుము, కత్తి పట్టుకున్న వారందరూ కత్తితోనే నశిస్తారు అని ఎందుకు చెప్పాడు? ఇది మనం ఆలోచన చేయగలిగితే ఈ రెండు మాటలు కూడా ఒకే సందర్భంలో ఒకేసారి చెప్పిన మాటలు కాదు, రెండు వేరువేరు సందర్భాలలో చెప్పబడిన మాటలుగా మనకు కనబడుతున్నాయి. ఇక్కడ యేసుక్రీస్తు కత్తులు కొనమన్నాడు కదా, ఎన్ని కత్తులు కొనుక్కోవాలి అని మనం ఆలోచిస్తే వాళ్ళు కొన్నది 2 కత్తులు. ఎందుకంటే ఇక్కడ 2 కత్తులు ఉన్నాయి అన్నప్పుడు ఏమంటున్నాడు యేసుక్రీస్తు? చాలు అన్నాడు. ఒకవేళ శాంతి సమాధానాన్ని ప్రకటించడానికి యేసుక్రీస్తు రాకపోతే ఆయనతో ఉన్నవారందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క కత్తి కొనుక్కోండి అని చెప్పేవాడు. కానీ ఇక్కడ 2 కత్తులు ఉన్నాయి అనగానే ఏమంటున్నాడు? చాలు అంటున్నాడు. అయితే అసలు యేసుక్రీస్తు కత్తులు ఎందుకు కొనమన్నాడు అన్న విషయాన్ని మనం ఒకసారి పరిశీలన చేయగలిగితే, ఈ మాటను ఆయన చెప్పడానికి ఒక ప్రవచనము యేసుక్రీస్తు విషయంలో నెరవేరవలసి ఉంది. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు కొరకు యేసుక్రీస్తు తన శిష్యులతో మీ బట్టలను అమ్మి కత్తులను కొనండి అని చెప్పిన సందర్భం మనకు ఇక్కడ మనం గమనించాలి. ఎందుకు యేసుక్రీస్తు కత్తులు కొనమన్నాడు అంటే ప్రవచన నెరవేర్పులో భాగంగా ఆయన చెప్పాడు తప్ప హింసను ప్రేరేపించే ఉద్దేశము అందులో లేదు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఆ నెరవేరవలసిన కాలంలో ఆ ప్రవచనము నెరవేర్చటానికి యేసుక్రీస్తు తన శిష్యులతో చెబుతున్నాడు ఏంటంటే, మీరు మీ బట్టలను అమ్మి కత్తులను కొనండి అని చెబుతున్నాడు. అయితే యేసుక్రీస్తును గూర్చి నెరవేరవలసిన ప్రవచనం ఏంటి? ఏ ప్రవచన నెరవేర్పులో భాగంగా యేసుక్రీస్తు తన శిష్యులతో బట్టలను అమ్మి కత్తులను కొనమన్నాడు? ఆ ప్రవచనం ఎక్కడుంది అనే దాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనంలో మనకు ఆ ప్రవచనము కనబడుతుంది. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టెదను, ఘనులతో కలిసి అతడు కొలసొమ్ము విభాగించుకొనును. ఎలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను అని ఇక్కడ మనకు ఒక లేఖనం కనబడుతుంది. ఈ ప్రవచనం ప్రకారం యేసుక్రీస్తు ఏమవ్వాలి అంటే అతిక్రమము చేయు వారిలో ఒకడుగా ఎంచబడాలి. ఈ విషయాన్ని కూడా యేసుక్రీస్తు కత్తులు కొనమన్నప్పుడే చెప్పాడు. క్రిందకి మనం చదువుకుంటూ వెళ్తే అక్కడే అర్థమైపోతుంది ఆ విషయం. కానీ దాన్ని స్కిప్ చేసి అంటే ఏదో విధంగా అందులో దాని మీద ఏదైనా ఒక న్యూస్ స్ప్రెడ్ చేయాలంటే ఆ విషయం మీద ఒక తప్పుగా దాన్ని ప్రకటించాలి అనుకున్నప్పుడు దాని కంటిన్యూషన్ చదవకుండా అక్కడి వరకే దాన్ని తీసుకుని ప్రకటించి ఆ విధమైన బోధలు నేటి కాలంలో మనకు కనబడుతున్నాయి. లూకా సువార్త 22వ అధ్యాయం 37-38 వచనాలు మనం చూస్తే, ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను అని వ్రాయబడిన మాట నాయందు నెరవేరవలసి ఉన్నది, ఏలైనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమవుచున్నదని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను అని వ్రాయబడిన మాట నాయందు నెరవేరవలసి ఉన్నది అని అదే అధ్యాయంలో లూకా సువార్త 22వ అధ్యాయం 37-38 వచనాల్లో కనబడుతుంది. అది చదివితే అర్థమైపోయే విషయం అది. అప్పుడు ఏం చేయొచ్చు? ఈ లేఖనానికి ప్రవచనం ఎక్కడుందో వెతకొచ్చు. కానీ అది చదవకుండా ఆ ప్రవచనం ఎక్కడుందో కూడా తెలియకుండా ఈరోజు కేవలం పరిశుద్ధ గ్రంథం మీద బురద జల్లే కార్యక్రమంగా అనేకులు దీన్ని అపార్థం చేసుకుని ఆ విధంగా దాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్న ఒక పరిస్థితి మనం చూస్తున్నాం.
ఇంతకీ ఎందుకు యేసుక్రీస్తు కత్తులు కొనమన్నాడు అంటే ఆయనను గూర్చిన ప్రవచనము నెరవేరాలి కనుకనే తప్ప అందులో వేరే ఇంకేమీ లేదు. ఏముంటాయి అక్రమకారుల దగ్గర అంటే ఆయుధాలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఆ ప్రవచనము నెరవేరాలంటే ఏం జరగాలి అని అంటే యేసుక్రీస్తుతో ఉన్న వారి యొద్ద కూడా అక్రమకారుల యొద్ద ఉండే ఆయుధాలు ఉండాలి. కనుక ఏం కావాలి వీళ్ళకంటే కత్తులు కావాలి. ఎందుకు కత్తులు కొనుక్కోమన్నాడు అని అంటే అక్రమకారుల యొద్ద ఉండే ఆ ఆయుధాలు వీళ్ళ యొద్ద కూడా ఉండాలి. ఉంటేనే వారు అక్రమకారులుగా ఎంచబడతారు. వారందరూ అక్రమకారులుగా ఎంచబడినప్పుడు ఆయనతో పాటు ఉన్న ఈయన కూడా అక్రమకారుడుగా ఎంచబడతాడు. కాబట్టి యేసుక్రీస్తు ఆ బట్టలు నమ్మి కత్తులు కొనండి అని చెప్పిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ ప్రవచన నెరవేర్పు ఎలా జరిగింది అన్న విషయాన్ని మనం గమనించుకుంటూ వస్తే లూకాసు వార్త 22:36 అందుకు ఆయన ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలియు తీసుకుని పోవలెను, కత్తి లేనివాడు తన బట్టలు నమ్మి కత్తి కొనుక్కునవలెను అని చెబుతున్నాడు. అప్పుడు వాళ్ళు ప్రభువా ఇదిగో ఇక్కడ 2 కత్తులున్నాయి అనగా చాలునని ఆయన వారితో చెప్పాడు. ఒకవేళ ప్రవచన నెరవేర్పు గనక కాకపోతే దీనికి ప్రవచన నెరవేర్పు జరగాలి కాబట్టి ఆ మాట ఆయన అన్నాడు అనేది నిజం కాకపోతే ఆయన ఏమనాలి? 2 ఉన్నాయంటే 2 కాదు అందరికీ ఒక్కొక్కటి కొనండి అని చెప్పేవాడు. కానీ యేసుక్రీస్తు 2 ఉన్నాయంటే చాలా అంటున్నాడు అని అంటే ప్రవచన నెరవేర్పులో భాగంగానే ఆ విషయాన్ని మనం దాన్ని తీసుకోవాలి. ఆ తర్వాత ఏం జరిగింది అంటే మత్తయి సువార్త 26:51 ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికేను అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడు అంటే మనం యోహాను సువార్త చూస్తే 18వ అధ్యాయం చూస్తే అక్కడ పేతురు అనే యేసుక్రీస్తు యొక్క శిష్యుడు ప్రధాన యాజకుడు దాసుడైన మల్కు అనే ఒక దాసుని చెవిని నరికాడు అన్నట్టుగా మనకు అక్కడ ఆధారం కనబడుతుంది. కాబట్టి ఎవరు అలా చెవి నరుకుతారు అంటే అక్రమకారులే. సాధువులుగా ఉన్నవారు మామూలు మనుషులు ఆ పని చేయగలరా అంటే చేయలేరు. ఎవరు చేస్తారు? అక్రమకారులే చేయగలరు. కనుకనే అక్కడ ఆ కార్యం అనేది జరిగింది అన్న విషయాన్ని గమనించాలి. కత్తులు ఎవరి దగ్గర ఉంటాయి అంటే అక్రమము చేయు వారి యొద్ద, అక్రమకారుల యొద్దనే ఉంటాయి. అందుకనే యేసుక్రీస్తు ఏమన్నాడు? కత్తులు కొనమన్నాడు. కొనమన్నప్పుడు వాళ్ళు కొన్నారు. ఎన్ని కత్తులు కొన్నారు? 2 కత్తులు కొన్నారు. అలా కత్తులు కొన్న తర్వాత అక్కడ ఇంకేం జరిగింది అని అంటే అక్రమకారుల యొద్ద ఉండే ఆయుధాలు వాళ్ళ యొద్ద ఉన్నాయి. అక్రమకారులు చేసే ఆ కార్యం కూడా అక్కడ జరిగింది, ఆ పని కూడా జరిగింది. ఎందుకంటే పేతురు గారు ఏం చేశారు? చెవిని తెగ నరికారు. కాబట్టి వీరందరూ ఒక చోటు ఉన్నప్పుడు ఇద్దరి దగ్గరున్న అందరి దగ్గరున్న ఆయుధాలు వాళ్ళందరూ ఎలా ఎంచబడతారంటే అక్రమకారులుగానే ఎంచబడతారు. కాబట్టి వీళ్ళు 2 కత్తులు కొన్నారు. యేసుక్రీస్తుతో కూడా వచ్చారు. యేసును పట్టుకోవటానికి యూదా ఏం చేశాడు? ఇస్కరియోతు యూదా సైనికులను తీసుకుని వచ్చాడు. అప్పుడు యేసు శిష్యుల్లో ఒకడైన పేతురు ఏం చేశాడు? ప్రధాన యాజకుని దాసుని చెవిని నరికాడు. అప్పుడు ఆ అతిక్రమము చేయువారు ఏ పని అయితే చేస్తారో ఆ పని కూడా అక్కడ జరిగిపోయింది. కాబట్టి అప్పుడు అక్కడ అక్రమకారులలో ఒకడుగా యేసుక్రీస్తు ఎంచబడ్డాడు. ఆ లేఖనం అనేది నెరవేరింది. యోహాను సువార్త 18:10-11 చూస్తే సీమోను పేతురునొద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. ఆ దాసుని పేరు మల్కు. యేసు కత్తి ఒరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగుదునా అని పేతురుతో అనెను అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఇంకొంచెం క్లారిటీ, చెవి నరికింది ఎవరు, ఆ చెవి నరికిన ఆయన ఎవరో కూడా ఇక్కడ కొంచెము స్పష్టంగా వ్రాయబడింది. పేతురు చెవి నరికాడు, ఆ చెవి నరకబడిన దాసుని పేరేమో మల్కు అని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఇదంతా జరిగింది కనుక వీరు అక్రమకారులుగా ఎంచబడ్డారు. అంతేకాదు యేసుక్రీస్తు కూడా వారితోనే ఉన్నాడు కనుక యేసుక్రీస్తు కూడా అక్రమకారులలో ఒకడుగా, అక్రమము చేయువారిలో ఒకడుగా ఎంచబడ్డాడు. కాబట్టి అక్రమకారులుగా ఎంచబడాలంటే ఏం కావాలి, ఏం చేయాలి అని అంటే అక్రమకారుల యొద్ద ఉండే ఆయుధాలు ఉండాలి. రెండవది అక్రమకారులు చేసే పని కూడా చేయాలి. అక్కడ అక్రమకారుల యొద్ద ఉండే ఆయుధాలు వాళ్ళ యొద్ద ఉన్నాయి. అదేవిధంగా అక్రమకారులు చేసే ఆ పనిని కూడా పేతురు గారు చేశారు. కాబట్టి ఆ ప్రవచనము నెరవేరింది. ప్రవచనం నెరవేరాలి కాబట్టి అది జరిగింది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ఇక కత్తితో పని ఉందా అని అంటే ఇక కత్తితో అవసరమే
లేదు. అందుకనే యేసుక్రీస్తు నీ కత్తి ఒరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందురా అని అక్కడ చెబుతున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 51, 52 వచనాలు కూడా మనం చూస్తే, ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. యేసు నీ కత్తి ఒరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకున్న వారందరూ కత్తితోనే నశింతురు అంటున్నాడు. ఎందుకంటే ఇంకా ఆ తర్వాత కత్తులతో పని లేదు. ప్రవచనం ఏదైతే నెరవేరాలో ఆ ప్రవచనం నెరవేరిపోయింది కనుక ఇంకా కత్తితో పని లేదు. కాబట్టి కత్తిని ఒరలో పెట్టే అని ఇక్కడ యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. కేవలం ప్రవచనము నెరవేరాలి గనుకనే ఆ ముందు సందర్భంలోనేమో బట్టలు నమ్మి కత్తి కొనమన్నాడు, మరొక సందర్భంలోనేమో ఆయనను గూర్చిన ప్రవచనం నెరవేరిపోయింది కనుక ఇక కత్తులతో పని లేదు, కత్తిని ఒరలో పెట్టుము అని ఇక్కడ యేసుక్రీస్తు చెప్పిన ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రెండు సందర్భాల్లో యేసుక్రీస్తు చెప్పిన మాటలను మనం పరిశీలిస్తే, మొదటి సందర్భంలోనేమో ప్రవచన నెరవేర్పు జరగాలి కనుక అలా ఆయన చెప్పాల్సి వచ్చింది తప్ప అందులో ఇంకొక వేరే ఉద్దేశం ఏమీ లేదు. రెండవ సందర్భంలో ప్రవచనం నెరవేరిపోయింది కనుక నీ కత్తి ఒరలో పెట్టుము, కత్తి పట్టుకున్న వారందరూ కత్తితోనే నశింతురు అని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. ఒకవేళ యేసుక్రీస్తు వేడుకుంటే దేవుడు అనేక సైనికులను పంపిస్తాడని కూడా ఆయన మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తే, మత్తయి సువార్త 26వ అధ్యాయం 53 నుంచి 56 వచనాలు మనం చూస్తే, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనవలెననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేనావ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనిచున్నావా? నేను వేడుకొనిన ఎడల ఎలాగు జరగవలెనను లేఖనమేలాగు నెరవేరునని అతనితో చెప్పాను. ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచి బందిపోటు దొంగల మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గుదిలతోనూ నన్ను పట్టుకొన వచ్చితిరా. నేను అనుదినము దేవాలయములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగెనని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి అంటున్నాడు. అంటే ప్రవచన నెరవేర్పు జరగాలి కనుకనే వాళ్ళు కూడా కత్తులు గుదియలను తీసుకొని వచ్చారు. బందిపోటు దొంగను పట్టుకోవడానికి ఎలాగైతే వస్తారో ఆ విధంగా వాళ్ళందరూ వచ్చి యేసుక్రీస్తును పట్టుకుని వెళ్ళారు. ఆ తర్వాత జరిగిన సందర్భాన్ని కూడా మనం చూస్తే, యేసుక్రీస్తు సిలువ వేయబడే ఆ సందర్భాన్ని కూడా మనం గమనించినట్లయితే, ఎక్కడ ఆయనను సిలువ వేశారు, ఎవరి మధ్యలో యేసుక్రీస్తును సిలువ వేశారంటే ఇద్దరు దొంగల మధ్య, అక్రమకారులతో కూడా యేసుక్రీస్తును సిలువ వేయటం అనేది జరిగింది. ఎందుకంటే ఆ ప్రవచనమే నెరవేరాలి, ప్రవచన నెరవేర్పులో భాగంగానే అది జరిగింది. మార్కు సువార్త 15వ అధ్యాయం 27-28 వచనాలు చూస్తే, మరియు కుడివైపున ఒకనిని ఎడమ వైపున ఒకనిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇద్దరు బందిపోటు దొంగలు, అటొక్కరు ఇటొక్కరు, మధ్యలో యేసుక్రీస్తు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 38వ వచనాన్ని కూడా మనం చూస్తే, మరియు ఎడమ వైపున ఒకడును కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఈ క్రమాన్ని అంతా మనం పరిశీలిస్తే ఎందుకు ఇవన్నీ జరిగాయి, ఎందుకు యేసుక్రీస్తు బట్టలు నమ్మి కత్తులు కొనమన్నాడు, ఎందుకు యేసుక్రీస్తు బందిపోటు దొంగల మధ్యలో సిలువ వేయబడ్డాడు అని అంటే, ప్రవచన నెరవేర్పు జరగాలి గనుక ఆ ప్రవచనాన్ని నెరవేర్చే క్రమంలోనే యేసుక్రీస్తు కత్తులను కొనమన్నాడు. ఆ కత్తులు వాళ్ళు కొన్నారు. ఆ కొన్న కత్తితో పేతురు ప్రధాన యాజకుని దాసుని చెవి నరికాడు. ఆ తర్వాత వాళ్ళు యేసుక్రీస్తును బంధించి తీసుకుని వెళ్ళిపోయారు. ఇదంతా కేవలము అక్రమకారులలో ఒకడుగా, అక్రమము చేయువారిలో ఒకడుగా యేసుక్రీస్తు ఎంచబడాలి గనుక ఇది జరిగింది అన్న విషయాన్ని గమనించాలి. ఒకవేళ యేసుక్రీస్తు ఆ ఉద్దేశం కనుక ప్రవచన నెరవేర్పు కాకపోతే, హింసను ప్రేరేపించేదే యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం అయి ఉంటే గనుక, యేసుక్రీస్తు పరలోకం వెళ్ళిపోయి తండ్రి కుడి పార్శ్వాన ఆసీనుడై అయిన తర్వాత భూమి మీద యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఎక్కడైనా వారు బోధించిన సందర్భాలలో ఎక్కడైనా వారి చోట కత్తులు ఎక్కడైనా కనబడ్డాయా అని మనం ఆలోచిస్తే ఎక్కడా కూడా వారి యొద్ద కత్తులు కనబడలేదు. కాబట్టి ఎందుకని యేసుక్రీస్తు బట్టలు నమ్మి కత్తి కొనమన్నాడు అనంటే, కేవలము ప్రవచనము నెరవేరాలి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనంలో అక్రమకారులలో ఒకడుగా ఎంచబడాలనే ఆ ప్రవచనము నెరవేరాలి కనుకనే యేసుక్రీస్తు వారు మీరు బట్టలు నమ్మి కత్తులు కొనండి అని చెప్పాడు తప్ప,
అక్కడ మరొక ఉద్దేశము లేనే లేదు అన్న విషయాన్ని మనము చాలా స్పష్టంగా గమనించాలి. కాబట్టి యేసుక్రీస్తు ఒక మాటను చెప్పాడు అనంటే ఆ చెప్పిన మాటని మనము ఇంకొక వాక్యంతో సరిపోల్చుకుంటేనే తప్ప అందులో ఉన్న భావం ఏంటో అర్థం కాదు. కాబట్టి ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిపోల్చుకోవాలి. అప్పుడే సత్యవాక్యం అనేది మనకు అర్థమవుతుంది. దాన్నే సత్యవాక్యాన్ని సరిగా విభజించడము అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అసలు యేసుక్రీస్తు లోకానికి వచ్చిందే ఎందుకు అనే విషయాన్ని మనం గమనిస్తే అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 36వ వచనంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానమును మీరు ఎరుగుదురు అంటున్నాడు. ఆయన వచ్చిందే సమాధానకరమైన సువార్తను ప్రకటించడానికి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనాన్ని కూడా మనం చూస్తే, మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. సమాధానాన్ని ప్రకటించడానికి ఆయన వచ్చాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనాన్ని కూడా మనం చూస్తే, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో పరుచుకొనవలెననియో తండ్రి అభీష్టమాయను అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వచ్చింది సమాధాన సువార్తను ప్రకటించడానికి. తండ్రి యొక్క అభీష్టం కూడా ఏంటంటే భూమి మీద ఉన్న వారందరినీ కూడా తనతో సమాధానపరుచుకోవాలన్న ఒక అభీష్టము ఆయన యొక్క కోరిక. కాబట్టి యేసుక్రీస్తు మీరు బట్టలు నమ్మి కత్తులు కొనండి అని ఎందుకు చెప్పవలసి వచ్చింది అని మనం ఆలోచిస్తే, కేవలము ఆ ప్రవచన నెరవేర్పులో భాగంగానే ఆయన చెప్పాడు తప్ప అందులో ఇంకొక ఉద్దేశం ఏమీ లేదు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ప్రాముఖ్యమైన ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ గమనించి గ్రహించి దేవుని కృపకు పాత్రులుగా ఉండాలని మిమ్మల్ని వేడుకొనుచు నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.